హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు 2009లో రిలీజ్ అయిన వైట్ నైట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక కొరియన్ మూవీ. మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ దీని కాంబినేషన్. సో కథలోకి వెళ్ళిపోదాం. కొరియన్ మూవీ కాబట్టి ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ పేర్లు పలకడం కొంచెం కష్టం. సో నేను మీకోసం పేర్లు మారుస్తాను. మూవీ స్టార్ట్ అవుతుంది. మనకు ఇద్దరు క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఇందులో ఒకరిని వాల్టర్ అనుకుందాం, మరొకరిని స్కైలర్ అనుకుందాం. ఈ పేర్లు మీకు తెలిస్తే బ్రేకింగ్ బ్యాడ్ అనే సిరీస్ క్యారెక్టర్స్. ప్రస్తుతానికి ఈ పేర్లతో వెళ్దాం. మూవీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ సీన్ లోనే వాల్టర్ ఒక మనిషిని మర్డర్ చేస్తుంటాడు. అదే సమయంలో స్కైలర్ తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ కి వస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ క్రైమ్ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. తను ఇది ఒక మర్డర్ అయి ఉంటుందని తన సుపీరియర్ కి చెప్తాడు. కానీ సుపీరియర్స్ కి ఇది సూసైడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది సూసైడ్ అని ప్రూవ్ చేయడానికి కావలసిన ఆధారాలన్నీ ఇక్కడ దొరికాయి. సూసైడ్ నోట్ కూడా దొరికింది. సో వీటి వల్ల ఇది ఖచ్చితంగా సూసైడ్ అని సుపీరియర్ నమ్ముతున్నారు. కానీ తను డిటెక్టివ్ కాబట్టి తనకు అది మర్డర్ అని అనుమానంగా ఉంది. ఈ మూవీలో ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే మూవీలో 15 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపించి మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంటారు. ప్రస్తుత సీన్ ఫ్లాష్ బ్యాక్ కాకుండా ప్రెజెంట్ సీన్. నెక్స్ట్ సీన్ 15 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా ఒక మర్డర్ అయి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఈ క్రైమ్ సీన్ ఒక షిప్ లో జరుగుతుంది. ఈ సీన్ లో కూడా సేమ్ ఇంతకు ముందులాగే పోలీస్ ఆఫీసర్స్ ఆ మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తారు. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చే మెయిన్ క్యారెక్టర్ ని మనం ప్రస్తుతానికి హ్యాంగ్ అనే పేరు అనుకుందాం. హ్యాంగ్ క్రైమ్ సీన్ కి రాగానే అక్కడ ఉన్న ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ ప్రతి విషయాన్ని వివరిస్తాడు. ఇక్కడ ఒక మనిషిని పదునైన ఆయుధంతో చంపారు అని చెప్తాడు. అయితే హ్యాంగ్ ఈ మనిషి గదిలోనే చచ్చిపడి ఉన్నాడు కదా, గది నుండి ఎవరు బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. మరి డోర్ లోపల నుండి లాక్ చేసి ఉంటే మర్డర్ చేయడానికి వచ్చినోడు ఎటు నుంచి వచ్చి ఉంటాడు అని ఫారెన్సిక్ ఆఫీసర్ తో చెప్తాడు. గది మొత్తం పరిశీలించాక కేవలం ఒక దారి మాత్రమే మిగిలింది. అది చిమ్నీ నుండి వచ్చి ఉండొచ్చు. ఆ చిమ్నీలో ఒక సన్న పైపు ఉంది అని చెప్తాడు ఫారెన్సిక్ ఆఫీసర్. ఇంత చిన్న దాని నుంచి ఎవరు రావచ్చు అని హ్యాంగ్ అంటాడు. ఫారెన్సిక్ ఆఫీసర్ ఏమో కొందరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి షిప్ కి రావటం చాలా ఇష్టం, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి చిల్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఈ చిమ్నీ ద్వారా వస్తూ ఉంటారు. ఇది ఒక పాడుబడ్డ షిప్, ఎవరు పట్టించుకోరు, అందుకే పిల్లలు ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి ఆడుకుంటారు. ఈసారి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ బాడీ దొరికింది అని చెప్తాడు. ఈ క్రైమ్ సీన్ లో హ్యాంగ్ కి ఒక టేప్ కూడా దొరుకుతుంది. అది తీసుకుని పోలీస్ స్టేషన్ వచ్చేస్తాడు. పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత తను సుపీరియర్స్ తో ఈ కేసు గురించి డిస్కస్ చేయడం మొదలు పెడతాడు. ఈ కేసులో సస్పెక్ట్ ఒక ఆడ మనిషి అని చెప్తాడు. ఈమెకు చనిపోయిన వ్యక్తి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంది. కానీ ఇది ఒక ఎఫ్ఐఆర్, ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి ఆల్రెడీ ఒక భార్య, ఒక బాబు ఉన్నాడు. ఈ సస్పెక్ట్ ఇప్పటికే మృతుడి దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకుంది. సస్పెక్ట్ దగ్గర మర్డర్ చేయడానికి మోటివ్ ఉందని, అందుకే మర్డర్ చేయొచ్చని నమ్ముతున్నారు. కానీ హ్యాంగ్ ఆ థియరీని నమ్మడు. తనకు దొరికిన టేప్ ని వింటూ ఉంటాడు. ఆఫీసర్స్ హ్యాంగ్ పై సీరియస్ అవుతారు. హ్యాంగ్ ని సస్పెక్ట్ ఉమెన్ దగ్గరికి వెళ్ళమంటారు. నెక్స్ట్ సీన్ లో హ్యాంగ్ ఒక ఇంటికి వెళ్తాడు. ఆ డోర్ మూసేసి ఉంటుంది. ఆ డోర్ ని నాక్ చేసిన తర్వాత అప్పుడు ఒక చిన్న అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. తను ఆ సస్పెక్ట్ కూతురు. అప్పుడు హ్యాంగ్ అమ్మ ఎక్కడా అని అడుగుతాడు. నేను లోపలికి రావచ్చా అని కూడా అడుగుతాడు. కానీ బ్యాడ్ చూపించిన తర్వాతే లోపలికి రాణిస్తుంది. ఈ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉంటుంది. వీళ్ళు లోపల వచ్చిన తర్వాత కూడా వాళ్లతో ఎక్కువగా మాట్లాడదు. తన దగ్గర ఉన్న పుస్తకాన్ని తీసుకుని చదువుకుంటూ కూర్చుంటుంది. అది ఒక ఫేమస్ బుక్. స్టార్టింగ్ లో మనం 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడాం కదా, అందులో స్కైలరే ఈ పాప. అలాగే స్టార్టింగ్ లో తన బాయ్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అవుతున్న క్యారెక్టర్ ఉంది కదా, అది కూడా ఈ స్కైలరే పెద్ద అయిన తర్వాత. అయితే హ్యాంగ్ ఈ పాపని ప్రశ్నించడం మొదలు పెడతాడు. నీకు ఏమన్నా ఈ చనిపోయిన వ్యక్తి తెలుసా అని అడుగుతాడు. అవును, నాకు తెలుసు అని సమాధానం చెప్తుంది. నీకు ఎలా తెలుసు అని అడిగినప్పుడు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటాడు అని చెప్పింది. కొంచెం సేపు తర్వాత స్కైలర్ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అని వాళ్ళని అడుగుతుంది. అప్పుడు హ్యాంగ్ నువ్వు మృతుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు, తిరిగి ఎప్పుడూ ఇవ్వలేదు, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాము అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ డిటెక్టివ్ ని బయటికి వెళ్ళిపోమంటుంది. తను లోపలికి వచ్చి స్కైలర్ తో నువ్వు ఏం చెప్పలేదు కదా అని అడుగుతుంది. అప్పుడు స్కైలర్ నేను ఏమీ చెప్పలేదు అని చెప్తుంది. స్కైలర్ వాళ్ళ అమ్మతో డబ్బుల కోసం మనం ఇదంతా చేయాలా, ఇలా చేయకూడదు అని చెప్తుంది. డబ్బుల కోసం కాకపోతే నువ్వేమైనా రోడ్డు మీద ఉంటావా, నువ్వు నీ నోరు మూసుకొని ఉండు, ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేద్దాం. ఒక సీన్ లో స్కైలర్ స్కూల్లో టీచర్ గా కనిపిస్తుంది. తర్వాత వాల్టర్ ఒక ట్రైన్ స్టేషన్ లో కనిపిస్తాడు. అండ్ ఈ రోజు తన బర్త్డే. తను ఒక లాకర్ దగ్గరికి వెళ్తాడు. తన కోసం అక్కడ ఒక గిఫ్ట్ ఉంటుంది. అది చూసి సంతోషిస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒక కోటీశ్వరుడు హెలికాప్టర్ నుంచి దిగుతాడు. అక్కడ నుండి తను నిర్మించే పెద్ద కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తాడు. ఈ మిలియనర్ డిటెక్టివ్ ని కూడా హైర్ చేస్తాడు. దానికి ఒక కారణం ఉంది. స్కైలర్ ఫస్ట్ సీన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తుంది కదా, ఆ బాయ్ ఫ్రెండే ఈ మిలియనర్. తను ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో స్కైలర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని ఇన్వెస్టిగేటర్ ని నియమిస్తాడు. ఇన్వెస్టిగేషన్ లో స్కైలర్ కి తల్లిదండ్రులు లేరు, దత్తత తీసుకున్నారు అని చెప్తుంది. తర్వాత
తర్వాత మిలియనర్ ఈ డిటెక్టివ్ ని తన మిగతా పని చేయాలని చెప్పి అక్కడ నుంచి స్కైలర్ ని కలవడానికి వెళ్తాడు. స్కైలర్ ఒక ఫ్యాషన్ డిజైనర్ కూడా. తనతో ఒక పెద్ద షోరూమ్ కూడా స్టార్ట్ చేయిస్తానని చెప్తాడు. స్కైలర్ ఆనందంతో ఒక చిన్న షాప్ పెట్టినా నాకు సంతోషమే గానీ ఇంత పెద్ద షోరూమ్ అయితే నాకు ఇచ్చావు అని ఆనందపడుతుంది. అరే అలాంటిదేం లేదు, నీ కోసం ఏమైనా చేస్తాను అని మిలియనర్ అంటాడు. నెక్స్ట్ సీన్ లో స్కైలర్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తనను ఆ లేడీ ఇన్వెస్టిగేటర్ ఫాలో అవుతూ ఉంటుంది. వాల్టర్ అని మరొక క్యారెక్టర్ ఉంటాడు కదా, తను ఒక బార్ లో పనిచేస్తాడు. తనతో పాటే తన గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడే పనిచేస్తుంది. నెక్స్ట్ సీన్ లో 15 సంవత్సరాల గతంలోకి సినిమా వెళ్తుంది. ఆఫీసర్ హ్యాంగ్ మర్డర్ అయిన వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడ తన వైఫ్ ని కలుస్తాడు. అక్కడ సర్వెంట్ కూడా ఉంటాడు. వాళ్ళందరినీ మర్డర్ జరిగినప్పుడు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మేము యానిమల్ కింగ్డమ్ చూస్తున్నాము అని చెప్తారు. ఆఫీసర్ అప్పుడు ఈ షోలో ఏం జరుగుతుందని అడుగుతాడు. వాళ్ళు ఒక కోతి ఉంటుంది, దాని బేబీ చనిపోతుంది, ఆ బేబీని తీసుకొని అడవుల్లోకి వెళ్తుంది అని చెప్తారు. మర్డర్ అయిన వ్యక్తికి ఒక కొడుకు కూడా ఉంటాడు. అతను పైన చదువుకుంటూ ఉంటాడు. హ్యాంగ్ అక్కడికి కూడా వెళ్తాడు. అప్పుడు ఆ బాబు దగ్గర ఒక బుక్ ఉంటుంది. సేమ్ ఇలాంటి బుక్ స్కైలర్ దగ్గర కూడా ఉంటుంది. హ్యాంగ్ ఆ బాబుని నీ పేరు ఏంటి అని అడుగుతాడు. తర్వాత ఇంకొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ సర్వెంట్ వచ్చి డిస్టర్బ్ చేసి అబ్బాయితో మాట్లాడకుండా చేస్తాడు. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక మర్డర్ చేస్తాడు కదా, ఆ క్యారెక్టరే ఈ అబ్బాయి వాల్టర్. ఆఫీసర్ వెళ్లిపోయిన తర్వాత ఈ సర్వెంట్ వచ్చేసి వాల్టర్ తో మనం ఎలా రిహర్సల్ చేశాము అలాగే చెప్పావు కదా అని అడుగుతాడు. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ సీన్ లో ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటికి వచ్చేస్తాం. అయితే వాల్టర్ స్టార్టింగ్ ఒక మనిషిని మర్డర్ చేస్తాడు. ఆ మనిషే ఈ సర్వెంట్. అంటే 15 సంవత్సరాల తర్వాత వాల్టర్ సర్వెంట్ ని చంపేశాడు. ఆఫీసర్ ఇప్పుడు ఈ కేసులో ఉన్న వాల్టర్ వాళ్ళ అమ్మని కలవడానికి ఇంటికి వస్తాడు. నీ హస్బెండ్ చనిపోయిన తర్వాత నువ్వు నీ సర్వెంట్ తో ఉంటున్నావా అని అడుగుతాడు. దానికి వాల్టర్ వాళ్ళ అమ్మ నేను అప్పుడు వయసులో ఉన్నాను, అందుకే సర్వెంట్ తో ఉన్నాను అని సమాధానం చెప్తుంది. ఇప్పుడు నీ కొడుకు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. వాల్టర్ ఎక్కడున్నాడో తెలియదని చెప్తుంది. వాల్టర్ వాళ్ళ నాన్నని బాగా ప్రేమిస్తాడా అని అడుగుతాడు. అవును అని సమాధానం చెప్తుంది. మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంకా దయచేయండి అని పంపించేస్తుంది. నెక్స్ట్ సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోతుంది. అక్కడ చిన్న స్కైలర్ తన ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి డోర్ రావటం లేదు, మా అమ్మ ఎక్కడుందో తెలియదు, ప్లీజ్ కొంచెం డోర్ ఓపెన్ చేయండి అని చెప్తుంది. ఇంటి ఓనర్ తనతో పాటు వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ స్కైలర్ వాళ్ళ అమ్మ చనిపోయి పడి ఉంటుంది. అలాగే ఇంట్లో గ్యాస్ స్టవ్ కూడా ఆన్ చేసి ఉంటుంది. సో అందరికి ఇది సూసైడ్ ఏమో అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వస్తారు. హ్యాంగ్ క్రైమ్ సీన్ మొత్తం చెక్ చేస్తాడు. అక్కడ తనకి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ మీద ఒక గుర్తు ఉంటుంది. అదే గుర్తు దీనికన్నా ముందు మర్డర్ అయిన వ్యక్తి డెడ్ బాడీ బెల్ట్ మీద కూడా ఉంటుంది. ఈ గుర్తుకి మర్డర్ కి ఏదో సంబంధం ఉందని అనుకుంటాడు. ఈ కేసులో ప్రధానమైన ఎవిడెన్స్ స్కైలర్ వాళ్ళ అమ్మ కానీ చనిపోతుంది. ఇంకా కేసు ముందుకు వెళ్లేది లేదు. ఇక్కడతో కేసుని క్లోజ్ చేద్దామని అనుకుంటారు. హ్యాంగ్ ఈ కారణం కరెక్ట్ అని అనిపించటం లేదు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని అనుమానం. హ్యాంగ్ తో ఉన్న ఆఫీసర్ తను ఒక టెస్ట్ ఇచ్చాడు, దీని నుండి తనకు ప్రమోషన్ కూడా రావచ్చు అని చెప్తాడు. కానీ హ్యాంగ్ దానిని లెక్క చేయకుండా ఈ కేసు మీద పట్టుదలతో పనిచేస్తాడు. మర్డర్ సీన్ లోని ఫోటోగ్రాఫ్స్ తీసుకుని చూస్తూ స్టవ్ మీద గ్యాస్ ఆన్ ఉంటే దాంట్లో ఉన్న కర్రీ బాయిల్ అయ్యి కింద పడిపోవాలి కదా, కానీ ఇలా జరగలేదు అని తన సుపీరియర్స్ కి చెప్తాడు. సుపీరియర్స్ పట్టించుకోకుండా కేసు మూసేశారు కదా, దీని మీద నీ సమయం వృధా చేయొద్దు అని చెప్తారు. హ్యాంగ్ కి బాగా కోపం వస్తుంది. కేసు క్లోజ్ చేయదలుచుకోలేదు. అక్కడ నుంచి వెళ్లిపోతాడు. హ్యాంగ్ వాల్టర్ వాళ్ళ తండ్రి చనిపోయిన షిప్ కి వెళ్తాడు. ఈసారి తనతో పాటు తన కొడుకుని కూడా తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్న చిమ్నీ నుండి కేవలం చిన్న పిల్లలు మాత్రమే రాగలరు. హ్యాంగ్ వాళ్ళ అబ్బాయికి క్రిస్మస్ గిఫ్ట్ గా ఒక సైకిల్ కొనిపిస్తానని చెప్పి ఆశ చూపించి ఈ పనికి ఒప్పిస్తాడు. హ్యాంగ్ కొడుకు ఆ చిమ్నీ నుండి కిందకు దిగడానికి ట్రై చేస్తాడు. అప్పుడు హ్యాంగ్ నిర్లక్ష్యంతో స్మోక్ చేస్తూ ఉంటాడు. నిర్లక్ష్యంలో ఆ అబ్బాయి చిమ్నీ నుండి కిందకు జారిపడి చనిపోతాడు. మళ్ళీ సినిమా ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ సీన్ లో ఫీమేల్ డిటెక్టివ్ మిలియనర్ దగ్గర కనిపిస్తుంది. స్కైలర్ కి ఒక స్టాకర్ ఉన్నాడని చెప్తుంది. తన గురించి తెలుసుకోమని, తన అంతు చూడాలని మిలియనర్ చెప్తాడు. ఎప్పుడు స్కైలర్ దగ్గరికి వెళ్ళినా గానీ నాతో ప్రేమగా ఉన్నట్లు అనిపించదు, నాతో దూరంగా ఉన్నట్లే ఉంటుంది, అందుకే తెలుసుకొని తన అంతు చూడాలి అని చెప్తాడు. ఆ తర్వాత సీన్ లో ప్రస్తుతం జరిగిన మర్డర్ కేసు కి సంబంధించిన ఆఫీసర్ వాల్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ సర్వెంట్ చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు నేను నిద్రపోతున్నాను అని వాల్టర్ సమాధానమిస్తాడు. అప్పుడే వాల్టర్ మెడ మీద ఉన్న ఒక గాయాన్ని డిటెక్టివ్ గమనిస్తాడు. అక్కడ నుంచి డిటెక్టివ్ హ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. 15 సంవత్సరాలు దాటిన తర్వాత హ్యాంగ్ బాగా ముసలితనంతో ఉంటాడు. అలాగే డయాబెటీస్ వంటి అనారోగ్య బాధలు కూడా ఉన్నాయి. ఈ డిటెక్టివ్ హ్యాంగ్ తో నీ కొడుకు చనిపోయాడు, నీ భార్య నీకు విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయింది, అయినా 2 సంవత్సరాల వరకు ఈ కేసుని నువ్వు వదలలేదు, ఈ కేసు గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతాడు. కానీ హ్యాంగ్ డిటెక్టివ్ కి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మిలియనర్ కి ఒక కూతురు ఉంటుంది. స్కైలర్ టీచర్ గా చేసే స్కూల్లోనే చదువుతూ ఉంటుంది. స్కైలర్ అమ్మాయిని ఇంటికి డ్రాప్ చేయడానికి
రోజు వెళ్తుంది. అమ్మాయికి ఇదంతా నచ్చదు. ఆ అమ్మాయి స్కైలర్తో ఇలా నటించొద్దు, నీ నవ్వు కూడా ఒక అబద్ధమే అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో డిటెక్టివ్ సర్వెంట్ ఇంటికి వచ్చి అక్కడ క్రైమ్ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఒక వారం గడిచిపోతుంది. బాగా ఆలోచించిన తర్వాత హ్యాంగ్ ఆ డిటెక్టివ్ కి సహాయం చేయాలనుకుంటాడు. డిటెక్టివ్ కోసం ఫోన్ కూడా చేస్తాడు. కానీ ఆ కాల్ లో హ్యాంగ్ కి డిటెక్టివ్ మిస్సింగ్ అని తెలుస్తుంది. ఈసారి రంగంలోకి హ్యాంగ్ దిగుతాడు. నేరుగా వాల్టర్ వాళ్ళ అమ్మని కలుస్తాడు. గతంలో యానిమల్ కింగ్డమ్ సిరీస్ చూస్తున్నానని చెప్పావు కదా, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నేను యానిమల్ కింగ్డమ్ సిరీస్ మొత్తం చూశాను. నాకు నిజం తెలియాలి, ప్లీజ్ అసలు ఏం జరిగింది అని చెప్తాడు. కానీ ఆమె ఏమి చెప్పదు. ఆ తర్వాత రోజు మిస్ అయిన డిటెక్టివ్ ని వాల్టర్ ఒక గార్డెన్ లో పాతి పెడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మిలియనియర్ అండ్ స్కైలర్ బెడ్ లో ఉంటారు. నన్ను ఎందుకని ప్రేమిస్తున్నావు అని మిలియనియర్ అడుగుతాడు. నువ్వు బాగా ధనవంతుడివి, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తుంది. అంటే నీకు ఎంత డబ్బు కావాలి అని అడుగుతాడు. డబ్బు గురించి ఎటువంటి ఆలోచన రానంత డబ్బు కావాలి అని సమాధానం ఇస్తుంది. అప్పుడే మిలియనియర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. స్కైలర్ యొక్క స్టాకర్ దొరికాడని తెలుస్తుంది. ఇంకొక వైపు హ్యాంగ్ తన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రైవేట్ లేడీ డిటెక్టివ్ హ్యాంగ్ కంటపడుతుంది. ఆమె హ్యాంగ్ ని ఎలాగైనా అడ్డుకోవాలని ట్రై చేస్తుంది. హ్యాంగ్ ఆమెను ఈజీగా పట్టేసుకుంటాడు. ఆమె చేసిన ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని చూసి తర్వాత స్కైలర్ తన పేరుని మార్చుకొని మిలియనియర్ తో ఉంటుందని, ఆ మిలియనియర్ స్కైలర్ ని పెళ్లి చేసుకుంటున్నాడు అని ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటాడు. స్కైలర్ ఉండే బిల్డింగ్ పక్క బిల్డింగ్ లోనే వాల్టర్ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకరొకరిని కిటికీ ద్వారా చూసుకుంటూ ఉంటారు. మిలియనియర్ స్కైలర్ స్టాకర్ ని కలవడానికి వెళ్తాడు. అతనికి స్కైలర్ అంటే ప్రేమ, అందుకే తన వెనక తిరుగుతూ ఉంటా అని చెప్తాడు. కానీ నిజానికి అసలైన స్టాకర్ ఇంకొకడు ఉన్నాడు. తనని చూస్తే గుర్తుపడతాను అని చెప్తాడు. ఇంత ఇన్వెస్టిగేషన్ తర్వాత హ్యాంగ్ కి స్కైలర్ అండ్ వాల్టర్ మధ్యలో ఏదో కనెక్షన్ ఉందని తెలిసిపోతుంది. ప్రైవేట్ లేడీ ఇన్వెస్టిగేటర్ ఉంది కదా, తను స్కైలర్ చదువుకున్న స్కూల్ కి వెళ్తుంది. అక్కడ ఒక టీచర్ స్కైలర్ వాల్టర్ ఇద్దరు అదే స్కూల్లో చదువుకుంటున్నారని చెప్తుంది. వాల్టర్ వాళ్ళ నాన్నని స్కైలర్ వాళ్ళ అమ్మ చంపేసింది, అందుకే ఒకే స్కూల్లో ఉన్నా గానీ కలిసి లేరు. స్కైలర్ ని వేరే స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, కానీ వాల్టర్ మాత్రం ఎప్పుడూ ఏమీ అనలేదు అని చెప్తుంది. తర్వాత సీన్ లో వాల్టర్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అవుతాడు. నువ్వు ఎప్పుడు సాటిస్ఫై అవ్వవా, నాకు స్కైలర్ గురించి తెలుసు అని చెప్తుంది. నిజానికి వాల్టర్ స్కైలర్ ని బాగా ప్రేమిస్తాడు. వేరే ఏ అమ్మాయితో అయినా సంతోషంగా ఉండడు. నెక్స్ట్ సీన్ లో స్కైలర్ మిలియనియర్ ఇద్దరు కార్ లో వెళ్తూ ఉంటారు. ఆ కార్ కి బ్రేకులు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అవుతుంది. స్కైలర్ మిలియనియర్ ని కాపాడి హాస్పిటల్లో చేరుస్తుంది. నిజానికి ఆ యాక్సిడెంట్ ని స్కైలరే ప్లాన్ చేసింది. హాస్పిటల్లో మిలియనియర్ నిజం తెలియక స్కైలర్ పట్ల ప్రేమతో కృతజ్ఞతా భావంతో ఉంటాడు. అక్కడ లేడీ ప్రైవేట్ డిటెక్టివ్ వస్తుంది. తనను పరిచయం చేయించి నీ మీద ఇన్వెస్టిగేషన్ కోసం తనను అపాయింట్ చేశాను అని చెప్తాడు. స్కైలర్ చాలా లైట్ గా తీసుకుంటుంది. మా అమ్మ చనిపోయిన తర్వాత మా ఆంటీతో ఉన్నాను, అంకుల్ కూడా లేరు, సో ఆంటీ ఇంటి పేరుని నా పేరుతో జత చేసుకున్నాను. ఒకరి కోసం ఒకరు కలిసి ఉన్నాము. తనని ఆంటీ దత్తత తీసుకుంది అని చెప్తుంది. స్కైలర్ చెప్పిన మాటల్లో ఇన్వెస్టిగేషన్ మొత్తం పక్కన పడేశాడు మిలియనియర్. ప్రాణం కూడా కాపాడింది, ఎంతో మంచిది అంటూ నన్ను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు. కానీ మిలియనియర్ కూతురు స్కైలర్ ని తల్లిగా ఎప్పటికీ అంగీకరించను అని చెప్తుంది. అలాగే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని ఉద్యోగంలోంచి తొలగించేస్తారు. కానీ తనకు కూడా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని అనిపిస్తుంది. తను తిన్నగా హ్యాంగ్ దగ్గరకు వెళ్లి సాయం చేయమని కోరుతుంది. ఒకవేళ సాయం చేయకపోయినా కూడా నేను ఎలాగైనా ఇన్వెస్టిగేట్ చేసి తీరుతాను అని చెప్తుంది. హ్యాంగ్ కూడా తనని సాయం చేయాలని సిద్ధమవుతాడు. ఆ లేడీ డిటెక్టివ్ ని ఇంటికి తీసుకువచ్చి చేసిన ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాడు. కేస్ ఫైల్స్ మరియు వాల్టర్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు దొరికిన క్యాసెట్ ని వినిపిస్తాడు. అందులో కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చి వాల్టర్ వాళ్ళ నాన్న అలాగే వాల్టర్ వాయిస్ వినిపిస్తుంది. అంటే దీన్ని బట్టి వాల్టర్ ఆ మర్డర్ టైంలో అక్కడే ఉన్నాడని, తన తండ్రిని తనే చంపి ఉండొచ్చని హ్యాంగ్ అంటాడు. ఈ ఆధారాలని వాల్టర్ ఒక హంతకుడని చెప్తున్నాయి. కానీ సంభాషణ మొత్తం కింద కారులో కూర్చొని వాల్టర్ వింటూ ఉంటాడు. హ్యాంగ్ అపార్ట్మెంట్ లో కూడా వాల్టర్ ఒక హియరింగ్ డివైస్ ని ప్లాన్ చేశాడు. స్కైలర్ కోసం నిర్మించిన షాప్ మొత్తం ఇంటీరియర్ డెకరేషన్ చేసేసి గ్రాండ్ ఓపెనింగ్ కి రెడీగా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో వాల్టర్ హ్యాంగ్ అపార్ట్మెంట్ లోకి వచ్చి హ్యాంగ్ ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశాడో చూసి తానే కిల్లర్ అని హ్యాంగ్ కి తెలిసిపోయిందని గమనిస్తాడు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ స్కైలర్ సెట్ చేసిన యాక్సిడెంట్ గురించి హ్యాంగ్ కి కాల్ చేసి చెప్తుంది. హ్యాంగ్ ఇన్వెస్టిగేటర్ ని అపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడ ఉండమని, కీస్ కూడా అక్కడే ఉన్నాయని చెప్తాడు. ఆ తర్వాత సుపీరియర్స్ దగ్గరికి వెళ్లి తనతో వాల్టర్ తన తండ్రిని సర్వెంట్ ని ఇద్దరిని చంపేశాడు అని చెప్తాడు. కానీ సుపీరియర్ ఇప్పుడు కూడా నమ్మడు. అయితే సర్వెంట్ బాడీలో ఒక DNA దొరికింది. ఆ DNAని టెస్ట్ చేసి వాల్టర్ DNA తో మ్యాచ్ అయితే ఈ కేసుని సాల్వ్
కాల్ చేయొచ్చు అని హ్యాంక్ చెప్తాడు. సుపీరియర్ దీనికి కూడా అంగీకరించడు. ఈ సుపీరియర్ గతంలో హ్యాంక్ తో పాటు ఉన్న ఆఫీసరే. అప్పుడు ఎగ్జామ్ రాస్తే ప్రమోషన్ వస్తుందని చెప్పాడు కదా, అతనే ఈ ఆఫీసర్. ఈ కేస్ క్లోజ్ చేసి చాలా సంవత్సరాలైంది, నువ్వు ఇక్కడతో ఆపేయాలి అని చెప్తాడు. అనారోగ్య కారణంగా కంటి చూపు కూడా తగ్గిపోతుంది, ఈ కేసుని డ్రాప్ చేస్తేనే బాగుంటుంది అని అనుకున్నాడు. నెక్స్ట్ సీన్ లో లేడీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ హ్యాంగ్ అపార్ట్మెంట్ కి వెళ్తుంది. కానీ తనకంటే ముందే వాల్టర్ అక్కడ ఉంటాడు. వాల్టర్ ఒక మాస్క్ ని వేసుకుని విషవాయువుని అపార్ట్మెంట్ లో వదులుతాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ స్పృహ తప్పి పడిపోయి చనిపోతుంది. కానీ ఆమె అప్పుడు కూడా హ్యాంగ్ తో ఫోన్ కాల్లోనే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఏదో ప్రమాదం ఉందని హ్యాంగ్ కి తెలిసిపోతుంది. వెంటనే హ్యాంగ్ అపార్ట్మెంట్ కి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వాల్టర్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ డెడ్ బాడీని తీసుకొని అదే గార్డెన్ లో పాతి పెడుతూ ఉంటాడు. జూమ్ అవుట్ చేసిన తర్వాత ఈ గార్డెన్ ని ఒక ఇంట్లో చూపిస్తారు. ఇది స్కైలర్ ఇల్లు, తన ఆంటీ దగ్గర పెరిగింది ఇక్కడే. నెక్స్ట్ సీన్ లో స్కైలర్ తన క్లాస్ రూమ్ కి వస్తుంది. అదే క్లాస్ లో మిలియనేర్ కూతురు కూడా ఉంటుంది. అక్కడ బోర్డు మీద స్కైలర్ వాళ్ళ అమ్మ హంతకురాలని రాసి ఉంటుంది. దీంతో స్కైలర్ మిలియనేర్ కూతుర్ని చంపేయాలి అని వాల్టర్ కి ఒక మెసేజ్ పెడుతుంది. తర్వాత స్కైలర్ వాల్టర్ రోడ్ కి అటు ఇటు నుంచొని ఒకరినొకరు చూసుకుంటూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. మన ప్లాన్ కరెక్ట్ కాదు, ఒక చిన్న పిల్లని నేను చంపలేను అని వాల్టర్ అంటాడు. ఇదే నువ్వు చేయాల్సిన ఆఖరి పని, దీని తర్వాత మనమిద్దరం చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తుంది. మిలియనియర్ ని పెళ్లి చూసుకుంటే చాలా డబ్బులు వస్తాయి, తర్వాత విడాకులు ఇచ్చి డబ్బులు తీసుకుని వాల్టర్ తో బతుకుదామని స్కైలర్ ప్లాన్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ధనం గురించి పట్టించుకోవద్దు అని వాల్టర్ అంటాడు. ఇదంతా చేసింది నేను డబ్బుల కోసమే కదా. పిల్లని మర్డర్ చేయడం వాల్టర్ కి ఇష్టం ఉండదు. వాల్టర్ చేసే మర్డర్స్ అన్ని వాల్టర్ వాళ్ళ అమ్మకి తెలుసు. తను హ్యాంగ్ ని పిలిచి నిజాలు చెప్పేస్తుంది. వాల్టర్ నాన్న జైలు నుంచి వచ్చాక వాల్టర్ ని కలిశాడు. వాల్టర్ తండ్రికి చిన్న పిల్లలంటే మోజు. స్కైలర్ ని ఇష్టపడుతున్నాడని వాల్టర్ తెలుసుకుంటాడు. స్కైలర్ తల్లి స్కైలర్ ని వాల్టర్ తండ్రి దగ్గరికి పంపిస్తుంది. స్కైలర్ తో ఇలా చేస్తున్నాడని తెలిసి వాల్టర్ తన తండ్రిని చంపేస్తాడు. రక్తపు మరకలతో ఉన్న వాల్టర్ బట్టలు సర్వెంట్ కి దొరుకుతాయి. ఆ సర్వెంట్ నన్ను బ్లాక్మెయిల్ చేసి తనకు ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించేవాడు. ఈ అరాచకాన్ని చూస్తూ పెరిగిన వాల్టర్ పెద్దయ్యాక సర్వెంట్ ని చంపేశాడు. నువ్వు ఇప్పుడు వాల్టర్ ని అరెస్ట్ చేయి అని చెప్తుంది. స్కైలర్ మిలియనీర్ కూతురుతో ఇంటికి వస్తుంది. అక్కడ వాళ్ళకన్నా ముందే వాల్టర్ అక్కడికి వచ్చి ఉంటాడు. వాల్టర్ ని ఆ పాపని రేప్ చేయమని చెప్తుంది. దీంతో పాప బాగా డిస్టర్బ్ అవుతుంది. ఈ రహస్యం మనిద్దరిలోనే ఉంటుంది అని స్కైలర్ చెప్తుంది. రాత్రి అయినప్పుడు స్కైలర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన బట్టలు విప్పి ఆ అమ్మాయిని హగ్ చేసుకుంటుంది. నీకు ఎలా రేప్ చేశారో గుర్తుకు రాదు, ఎందుకంటే నీకు ఇప్పుడు ఇది గుర్తుంటుంది, దీనినే గుర్తుంచుకో. నా చిన్నప్పుడు కూడా నాతో రోజు ఇలానే జరిగేది, దీనిని నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు, కానీ మనిద్దరి జీవితాల్లో ఇది ఒక కామన్ విషయం అని చెప్తుంది. వాల్టర్ తన తండ్రిని ఎలా చంపాడు అని హ్యాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో వాల్టర్ తండ్రి స్కైలర్ తో ఉన్నట్టు చూపిస్తాడు. అది చూసిన వాల్టర్ బాగా కోపంతో కత్తి తీసుకుని తన తండ్రిని చంపేస్తాడు. అప్పుడు స్కైలర్ వాల్టర్ దగ్గరికి వెళ్లి, నువ్వేమీ మీ నాన్నని చంపలేదు, దీనికి నేనే కారణం, దీంట్లో నీ తప్పేం లేదు, నువ్వు మీ నాన్నని చంపకపోతే ఎప్పుడో ఒకసారి నేనే చంపేదాన్ని అని చెప్తుంది. వాల్టర్ స్కైలర్ ఒకరినొకరు బాగా ప్రేమించుకుంటారు. ఈ రహస్యాన్ని వాళ్ల మధ్య దాచుకుంటారు. స్కైలర్, ఇంకా మనం ఎప్పుడూ కలుసుకోవద్దు, 15 సంవత్సరాల వరకు కలవకుండా దీన్ని ప్రాయశ్చిత్తం చేసుకుందాం, ఇలా చేస్తే దీనిని మర్చిపోవచ్చు అని చెప్తుంది. అందుకే వీళ్ళు 15 సంవత్సరాల వరకు కలవరు. తర్వాత సీన్ లో హ్యాంగ్ స్కైలర్ ని కలవడానికి వస్తాడు. నువ్వు వాల్టర్ తో చేయించే ఈ పనులు వాల్టర్ ని చాలా ప్రమాదంలోకి పడివేస్తున్నాయి. 20 సంవత్సరాల నుంచి అదే షిప్ లో బందీగా ఉన్నాడు. తనకు ఎటువంటి విముక్తి దొరకలేదు, తనని నువ్వే కాపాడగలవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వాల్టర్ స్కైలర్ కి ఫోన్ చేసి, నేను నిన్ను ప్రేమించకపోతే నా తండ్రిని చంపేవాడిని కాదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే ఇన్ని తప్పులు చేస్తున్నాను అని చెప్తాడు. ఈ స్టోరీ మొత్తం ఆధారాలతో పాటు హ్యాంగ్ తన పార్ట్నర్ కి ఇస్తాడు. ఆ ఆఫీసర్ కూడా వాల్టర్ కు శిక్ష పడాలని అనుకుంటాడు. వాల్టర్ పాతిపెట్టిన డెడ్ బాడీస్ అన్ని దొరుకుతాయి. స్కైలర్ వాల్టర్ ని అపార్ట్మెంట్ లో కలిసి, నాతో జరిగిందంతా నేను తట్టుకోలేను, నీ తోడు లేకపోతే నేను బతకలేను, ఇదంతా నీ వల్లనే, నువ్వే నాకు తోడుగా ఉన్నావు, అందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేస్తున్న షోరూమ్ ఓపెనింగ్ కి పిలుస్తుంది. అయితే అదే తారీఖున వాల్టర్ తండ్రి చనిపోయిన రోజు. వాళ్ళిద్దరికి ఇది ఒక స్పెషల్ డే. వాల్టర్ కూడా ఓపెనింగ్ కి వస్తాడు. అక్కడ బందోబస్తు కి చాలా పోలీసులు ఉంటారు. అప్పుడు అక్కడ ఒక శాంటా క్లాస్ వచ్చి కిటికీని నాక్ చేసి పగలు కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పోలీసులు శాంటా క్లాస్ ని వెంటపడి పట్టుకుంటారు. ఇది ఒక డైవర్షన్ అని హ్యాంగ్ కి తెలిసిపోతుంది. అక్కడ ఉన్న చాలా మంది జనాలలో వాల్టర్ ని చూసి వెంటపడతారు.
పడతాడు. వాళ్ళిద్దరూ ఒక రూమ్ లో వెళ్తారు. వాల్టర్ హ్యాంగ్ పైన దాడి చేస్తాడు. వాల్టర్ ని హ్యాంగ్ నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా నిన్ను నువ్వే పోరాడతావు, నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావు, నీకు విముక్తి కావాలి, స్కైలర్ కూడా అంగీకరిస్తుంది, నువ్వు ఇంకా అనుభవించింది చాలు అని చెప్తాడు. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ రూఫ్ టాప్ కి వెళ్ళిపోతారు. హ్యాంగ్ ని చంపబోయే టైంలో చాలా మంది పోలీసులు అక్కడికి వస్తారు. హ్యాంగ్ ఎంత చెప్పినా వినకుండా వాల్టర్ ఏమంటాడంటే, ఆకాశంలో సూర్యుడు అన్నిటికంటే ఎత్తైన పొజిషన్ కి వెళ్ళినప్పుడు తన కింద ఉన్న నీడ ఎవరికీ కనిపించదు. దీని ఉద్దేశం ఏంటంటే స్కైలర్ తన జీవితంలో ఒక గొప్ప స్థానాన్ని చేరుకుంది, మిలియనియర్ ని పెళ్లి చేసుకుని చాలా గొప్ప వ్యక్తి అయిపోతుంది. ఏ తప్పు చేసినా ఆ సూర్యుడి నీడలాగే ఎవరికీ స్కైలర్ కనిపించదు. జరిగిన మర్డర్ కి స్కైలర్ కి సంబంధం ఉంది. అది తెలిసిన వాల్టర్ తను గాయపరుచుకొని ఆ బిల్డింగ్ నుంచి దూకేసి తనను అంతం చేసుకోవాలి అనుకుంటాడు. నేరుగా ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ లోనే పడతాడు. మిలియనియర్ కూతురు వాల్టర్ ని గుర్తుపడుతుంది, కానీ స్కైలర్ ఆమెను ఆపేస్తుంది. ఇది చూసిన హ్యాంగ్ ఈ అమ్మాయికి వాల్టర్ గురించి తెలుసా అని అడుగుతాడు. స్కైలర్ ని ఇప్పుడైనా నిజం చెప్పు అని అడుగుతాడు. నాకేం తెలియదు అని ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి స్కైలర్ ఎస్కలేటర్ మీదుగా వెళ్ళిపోతుంది. గతాన్ని వదిలేసి వెళ్తుందని సింబాలిక్ గా అనుకోవాలి. నెక్స్ట్ గతం సీన్ లో స్కూల్లో స్కైలర్ వాల్టర్ ఇద్దరు కలిసి ఉన్న ఒక సీన్ చూపిస్తారు. అప్పుడు కూడా ఒకే చోట ఉండి కూడా ఒకరినొకరు కలుసుకోలేకపోతారు. ఒకరితో ఒకరు లేకపోయినా ఒకరి కోసం ఒకరు ఉన్నట్లు, వాళ్ళ ప్రేమ చాలా గొప్పది అన్నట్లు డైరెక్టర్ చూపిస్తాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ మూవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మూవీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ మూవీ స్టోరీ మీకు ప్రెజెంట్ చేయాలి అనేది కమెంట్స్ లో ఐడియాస్ ఇవ్వండి. నేను తప్పకుండా చేస్తాను మీకోసం.